కూలీ, వాటు సినిమాలు 2 కూడా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. ఈ సినిమాలు రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే కంప్లీట్ అయింది. ఈ సినిమాల యొక్క కలెక్షన్‌లు చూసుకుంటే ఇప్పుడు 7 డేస్‌లో కూలీ ఇండియా గ్రాస్ వచ్చేసరికి 265 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్ వచ్చేసరికి 165 కోట్లు, టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 430 కోట్లు అయితే ఇప్పటి వరకు అయితే కలెక్ట్ చేసింది. సినిమా కలెక్షన్‌లు తక్కువేం కాదు. ముందు కమల్ హాసన్ గారి బ్లాక్ బస్టర్ సినిమా అయిన విక్రమ్ సినిమా కూడా 450 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ కూలీకి నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా రజనీకాంత్ స్టామినా ద్వారా ఇప్పటికీ 430 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. టోటల్‌గా ఇండియా నెట్ వచ్చేసరికి 265 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇక వాటు విషయానికి వస్తే వాటు ఇండియా గ్రాస్ వచ్చేసరికి 238 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్ వచ్చేసరికి 68 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 306 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సో ఇంతకు ముందు హృతిక్ రోషన్ గారి సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇక 7 డేస్ ఇండియా నెట్ వచ్చేసరికి 200 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 350 కోట్లు. ఈ సినిమా ఇప్పటివరకు టోటల్‌గా 306 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమా బడ్జెట్ 350 కోట్లు, కలెక్ట్ చేసిన మొత్తం నెట్ వచ్చేసరికి 250 కోట్ల వరకు అయితే ఉంది. సో సినిమా 100 కోట్ల నష్టాన్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇక కూలీ విషయానికి వస్తే కూలీ ఇప్పటివరకు దాదాపుగా 85% వరకు అయితే రికవరీ అయింది. ఇంకొక 15% అయితే రికవరీ చేయాల్సి ఉంది. కూలీ డే రోజు కూడా ఇండియా నెట్ వచ్చేసరికి 6 క్రోర్స్ వరకు అయితే కలెక్ట్ చేసింది. సో రజనీకాంత్ గారి స్టామినా వల్ల ఈ సినిమా లాస్ట్ హిట్ లోకేష్ కనగరాజ్ సినిమా అయిన విక్రమ్ సినిమా 450 కోట్ల కలెక్షన్ని, రజనీకాంత్ గారు ఒక ఫ్లాప్ సినిమా, అదే లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ఫ్లాప్ టాక్ తోటి 430 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఫుల్ రన్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. సో వరల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. రోజుకి కనీసం ఇండియా నుంచి 7-8 కోట్ల నెట్ అయితే వస్తుంది. 8th డే రోజు కూడా 6.5 క్రోర్స్ నెట్ అయితే వచ్చింది. ఈ సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ వార్ 2కి వచ్చేసరికి కూలీకి కాంపిటేటివ్‌గా రిలీజ్ చేయడం వార్ 2కి పెద్ద మైనస్ అయింది. వాస్తవంగా చూసుకుంటే కూలీ కంటే వార్ 2కే ఎక్కువ మంచి రేటింగ్ అయితే వచ్చింది సినిమాకి. కానీ ఇక్కడ రజనీకాంత్ స్టామినా ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు నిలబడలేకపోయారనమాట. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ గారు ఎందుకు కాలు ఎగరేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంత బ్లాక్ బస్టర్ సినిమా ట్రిపుల్ ఆర్ అప్పుడు కూడా ఎన్టీఆర్ గారు మరి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇలా కాలర్ ఎగరేయలేదు. కానీ ఇప్పుడు వార్ 2 సినిమాకి కాలర్ ఎగరేయడం వల్ల పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది. సో ఈ సినిమా దాదాపుగా అయితే 100 కోట్ల నష్టాన్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఎన్టీఆర్ గారు మిగతా సినిమాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో ఎన్టీఆర్ స్టామినాకి ఎలాంటి డోకా లేదు. కాకపోతే బాలీవుడ్‌లో మాత్రం ఎన్టీఆర్‌కి ఇది పెద్ద మైనస్ సినిమా.